క్రికెట్ స్టేడియంకి వైఎస్ఆర్ పేరు తొలగించారు. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాకు ఉన్న ఎన్టీఆర్ గారి పేరు తొలగిస్తారంటారా? భయం ఆడ మహేష్ బాబు పోకిరి సినిమాలోనే బిజినెస్ మ్యాన్ లో డైలాగ్ అంటారు, మేము ముంబై మే పిషాబ్ కర్వాని ఆయా అని, ముంబైని ఉచ్చపోయడానికి వచ్చాను అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడుకి గాని ఆడి కూటమి నాయకులకు గాని ఆడి పప్పు గాడికి గాని ఒకటే మాట ఉచ్చ పడుతుంది వాళ్ళకి. ఇప్పుడు వైఎస్ఆర్ స్టేడియం ఉంది వైజాగ్ లో, దాన్ని నాయకుని మార్చడానికి కారణం ఏంటి? ఆ పేరు ఉంటే వీళ్ళకి నిద్ర పట్టదు ఇక్కడ. అప్పుడు నైట్ మార్చేశారు, రేపు పొద్దున ఎన్టీఆర్ జిల్లా కూడా మార్చేస్తున్నాడు దాన్ని మామూలుగా విజయవాడ చేయడానికి. ఆడికి ఏం కనపడుతుంది? వైఎస్ఆర్ అనే పేరు కనపడకూడదు. ఆడికి ఎకరం కింద నుంచి పై దాకా ఎకరం కారుతుంది. ఆడికి ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ జనాల్లో మన సింహం బయటకు వస్తుంటే చూస్తున్నారు జనాలు ఏ విధంగా వస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఎకరం తడుతుంది అక్కడ. ఇప్పుడు ఈ ప్రజాదరణ నుంచి వాళ్ళు బయటపడాలంటే ఏం చేయాలా? ఏదో ఒకటి క్రియేషన్ చేయాలా, డైవర్షన్ చేయాలా, ఏదో ఒకటి పప్ప పెట్టాలా ప్రజలకి. మామూలుగా పేపర్లు చూస్తున్నాం కదా, ఇది ప్రజలకి శుభవార్త. జరిగేది లేదా అక్కడ? శుభవార్త కూడా కనపడుతుంది. వచ్చేది ఏమిటి? రేపు పొద్దున్న నుంచి ఫ్రీ బస్సు. సంక్రాంతి అయిపోయింది, దీపావళి అయిపోయింది, ఉగాది కూడా వచ్చేస్తుంది. ఉగాది కూడా అయిపోద్ది. ఏముండదు. వీళ్ళు ఇచ్చేది ఏంటంటే సున్నా. ఏ పథకాలు కూడా ఇవ్వలేరు. వీళ్ళ దగ్గర గట్స్ లేవు. అక్కడ ఏం తెలుసా ఏం జరిగేది? రేపు పొద్దున చంద్రబాబు అనే వాడిని ప్రజలు బట్టలు ఉడదీసి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి.